అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. ఈ రాత్రికే నీకు అతిశయం జరుగుతుంది. నీ దిగులనంతా తుడిచే ఒక మంచి మాట చెబుతాను. ఒక్కసారి అమ్మ మాట విను. నీ దగ్గర ఒక విషయం గురించి చెప్పడానికే ఇప్పుడు నీ ముందుకొచ్చాను. నువ్వు ఎన్నో రోజులుగా నీ దీర్ఘకాలిక దిగులును ఒక ముగింపు వచ్చేసింది. ఇది నీకు తెలియపరచడానికి ఈ వారాహి తల్లి నీ ముందుకొచ్చానమ్మా. కానీ అది నీకు జరగదేమో అనిపిస్తుంది. జరుగుతుందా జరగదా అని ఒక అనుమానం కూడా ఉంది. అది ఎలా జరిగింది అని కూడా నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతావు. నీకైనా జీవితం నీ దగ్గరకు వస్తుంది అని చెబుతున్నాను కదా. ప్రశాంతమైన జీవితం, ఆనందమైన ఆశలు నెరవేర్చే రోజు నీకు నేను దగ్గరలోనే ఉంచుతాను తల్లి. నువ్వు దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవి కావు. ఎదురుగా నిన్ను అవమానించిన, హేళన చేసిన అన్నిటినీ నువ్వు తల వంచుకొని మౌనంగానే ఉన్నావు. నీ ఓపిక, సహనం నన్ను మెప్పించింది. నువ్వు నీ మనసులో పెంచుకున్న నమ్మకం చూసి నాకు ముచ్చటేసింది. నిజంగా నిన్ను చూసి పొగడాలా వద్దా, నిన్ను చూసి గర్వపడాలా అని కూడా నాకు అనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి, కృంగిపోయి, డీలా పడిపోయి అలాగే బాధపడిపోతారు. కానీ నువ్వు అలా కాదు. ఎవరికి తెలియకుండా ఏడ్చినా కూడా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి అని ఆలోచించి కొంచెం యోచనతో ఆ సమస్యను, ఆ యొక్క పరిష్కారం కోసం నువ్వు సర్దుమణిగేలా ఆలోచిస్తావు. సమర్థంగా ముగించే సామర్థ్యం నీలో ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏది కూడా కారణం లేకుండా జరగదమ్మా. నీ ప్రార్థనలు, నీ ఆశలు ఏవైనా సరే ఈ అమ్మ తప్పక నెరవేర్చి పెడతాను. ఎక్కడ పూర్తి నమ్మకం అనేది ఉంటుందో అక్కడ ఈ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకో, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. అలాగే బాధ, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవద్దు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలు, దుఃఖాలు అనేవి లేనివారు ఎవరూ ఉండరు బిడ్డ. సమస్య ఎక్కడంటే సంతోషం అక్కడే ఆరంభమవుతుంది. సమస్య ముగిసిన వెంటనే ఆరంభం సంతోషందే. సంతోషం నుంచి ఆనంద కన్నీరు ఎక్కడ వస్తుంది? నీ దిగులుకి నేను మందు ఇస్తాను కదా. ఎలాంటి ఇబ్బందినైనా పోగొడతాను. కానీ ఏ విషయంలోనైనా సరే కాస్త ఓపికగా మాత్రం ఉండు. ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుందని నీకు తెలుసు. నిన్ను మంచి స్థాయిలో ఉంచుతానని గుర్తుంచుకో. నిన్ను అందనంత ఎత్తులో అందరూ శభాష్ అనేలా గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను. నిన్ను ఎప్పుడు కూడా ఓడిపోనివ్వను ఈ వారాహి. నువ్వు పయనించే పయనం ధైర్యంగా ప్రయాణించు. నీకు తోడుగా, నీ దారిలో నీకు బలంగా, ధైర్యంగా నీకు ఈ అమ్మ ఉంటుంది. నువ్వు ఆశ్చర్యంగా అద్భుతాన్ని కలిగించడానికే ఈ వారాహి నీ ముందుకొచ్చాను. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది తల్లి. ఈ రోజు నువ్వు సంతోషించాల్సిన రోజు. నీ కష్టకాలం ఈ రోజుతో ముగిసిపోయింది. రేపటి నుంచి నీకు అద్భుతంగా ఉంటుంది. నువ్వు నిద్రలేచే ఉదయం అనేది అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక ఎలాంటి దిగులు, ఆలోచన, ఏ యొక్క యోచన అనేది చేయకుండా నీ మనసులో కష్టం ఇక ఆఖరి క్షణం వచ్చేసింది అని సంతోషపడు. ఇక దేనికి నువ్వు ఒగసనవసరం లేదు. దేనికి దుఃఖించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగిపో. ఏది చేయాలన్నా నువ్వు పట్టుదలతో, అలాగే ఖచ్చితంగా నిగ్రహంగా చెయ్యి. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ నమ్మకాన్ని, ఓర్పుని అస్సలు వదులుకోవద్దు. ఈ రెండు నీకు ఆఖరి వరకు, చివరి వరకు మంచినే నీకు చేకూరుస్తాయి. భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏదైనా సరే జరగదు అన్న విషయం కూడా ఓపికగా ఉన్నప్పుడు జరిగే తీరుతుంది. నమ్మకాన్ని నువ్వు ఎంత గట్టిగా నమ్ముతావో ఆ నమ్మకం నీకు అంత మంచిని చేకూరుస్తుంది. నీ అమ్మ ఎప్పుడు కూడా నీకు ఒక మంచి వాగ్దానమే కదా ఇస్తాను. అలాంటి వాగ్దానమే నీకోసం ఈరోజు తెచ్చాను. ఇక దేనికి కూడా నువ్వు ఆలోచించకుండా నిశ్చింతగా, ధైర్యంగా నీ పనులు చేసుకో. నీకు దేనిని కూడా ఎదుర్కొనే సామర్థ్యం నీకు అందిస్తాను.
బిడ్డ, నీ సంతోషంలో అయినా బాధలో అయినా నేను నీతోనే ఉంటానని గుర్తుంచుకో. నీ కోసం నేను ఉన్నానని మర్చిపోవద్దు. నీ ఎదుగుదల కోసం నీకు ఎప్పుడు కూడా పక్కబలంగా ఉంటాను. కన్నీరు దిగులు అంతా మాయం చేస్తాను. అతి త్వరలో నీ కోసం విజయ పతాకం ఎగరబోతుంది. ఒక మంచి విషయం జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు రావటం సహజమే. కానీ ఆ అడ్డంకులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు ఒకటి సాధించాలనేటప్పుడు కొన్ని శోధనలు రానే వస్తాయి. నీ బలం ఎంత, నీకు నమ్మకం ఎంత అని అదే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ జీవితానికి నేను బాధ్యత వహిస్తాను. నీకు మంచి కాలం రాబోతుంది. నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు. అందువల్ల ఇలాంటి శోధనలు కూడా నీకు వస్తున్నాయి. ఎదుర్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది కూడా చూసి నువ్వు భయపడవద్దు. కన్నీరు కార్చుకుంటూ కూర్చోవద్దు. నీకైన పనులు జరుగుతూనే ఉంటాయి. నీ జీవితానికి అర్థం ఇచ్చే ఒక తరుణం అనేది వచ్చేసింది. నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఎలాంటి దిగులు లేకుండా నిశ్చింతగా నిద్రపో. నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో, ఎలా నీకు జరగాలి అని ఆశపడుతున్నావో అలాగే నేను మారుస్తాను. నమ్మకం ఎప్పుడూ వదలకు. ఈ వారాహి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.